టీ గ్లాస్తో 2.5 గ్లాసులు మినపప్పు ఇలా నానబెట్టి కడిగి తీసుకున్నాను. అదే గ్లాస్తో 5 గ్లాసుల బియ్యం నానబెట్టి కడిగి ఉంచుకున్నాను. కొన్ని అటుకులు, రాగులు కొన్ని, పచ్చిశనగపప్పు, మెంతులు, జీలకర్ర కొంచెం, ఓట్స్ కొన్ని, అలాగే సగ్గుబియ్యం కొన్ని తీసుకున్నాను నానబెట్టి, అల్లం, వీటన్నింటినీ మిక్సీలో వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇదొక స్టైల్ చేద్దాం అనుకొని వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని మెత్తగా